హలో అండి, వెల్కమ్ టు నాట్ లైఫ్ స్టైల్. దిస్ ఇస్ జీవి అండ్ జే. దిస్ ఇస్ జే, దిస్ ఇస్ జీ. ఈరోజు ఒక స్పెషల్ డే. చూసారా, నా మీద సన్లైట్ పడుతుంది, సన్షైన్ బ్రైట్గా ఉంది. సో ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాము. దాని పేరు వాషింగ్టన్. వాషింగ్టన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? పదండి వెళ్దాం. చూసారా వాషింగ్టన్ అంటే ఎలా ఉంటుందో? ఇలా ఉంటుందండి వాషింగ్టన్. పిక్ జామ్ అయిపోయిందన్నమాట. అసలు కార్కి డిస్టెన్స్ లేదు. అందరూ కూర్చొని ఒక జటగా బండిలాగా వెళ్తున్నాయి. ఇప్పుడు వాషింగ్టన్ అంటేనే బిజీ అండి, అందుకే వాషింగ్టన్కి రాము అసలుకి. కానీ ఈరోజు క్లైమేట్ బాగుంది కాబట్టి వచ్చాం. చూడండి, కొంచెం ప్లేస్ ఉంటే అలా దూరిపోతారు అన్నమాట. సో ఎలా వెళ్తున్నాం చూసారా? కనపడుతుందా? వాషింగ్టన్కి ఎంటర్ అయిపోయాం. చూడండి, అసలు ఏమైనా కదులుతున్నాయా కార్లు? చూడండి ఎక్కడున్నాం చూడండి. నేను నా కారు ముందుకు కూడా వెళ్ళట్లేదు. పరిస్థితి అలా ఉంది. వాషింగ్టన్ పరిస్థితి ఇది అండి. కార్కి ప్లేస్ లేదు. నా ముందు కారు ఉంది కదా, పక్కన రైట్ సైడ్, పైన సన్, కింద ట్రాఫిక్, మధ్యలో నేను ఇరుక్కుపోయాను. చూడండి ఎన్ని రకాల కార్లు, చాలా రకాల కార్లు ఉన్నాయి ఇక్కడ. కానీ రూల్స్ మాత్రం పాటించాలి, కంపల్సరీగా రూల్స్ పాటించాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. హీ వాంట్స్ టు మర్జింగ్, సో ఐ హ్యావ్ టు గివ్ ప్లేస్ టు హిమ్ నౌ. ఆయనకి ప్లేస్ ఇవ్వాలి నేను వెళ్ళటానికి. అది రెస్పెక్ట్, దట్స్ ద రూల్. ఇప్పుడు మర్జ్ అయ్యాడు ఆయన, అప్పుడు నేను వెళ్ళొచ్చు. చూడండి అక్కడ సింబల్ ఇచ్చారు, ఇట్లా లెఫ్ట్ తీసుకోమని. కోన్స్ ఎందుకు పెట్టారంటే అటు రాకూడదు, రైట్ సైడ్ రాకూడదని కోన్స్ పెట్టారు. ఎవరు ఆ రైట్ సైడ్ వెళ్ళకూడదండి, అంటే అక్కడ రిపేర్ ఉందన్నమాట. సో అలా లైన్గా కోన్స్ పెట్టారు, అటు ఎవరు వెళ్ళకూడదు. చూడండి క్యాపిటల్ కనపడుతుందా? కాంగ్రెస్ బిల్డింగ్, అది కాంగ్రెస్ బిల్డింగ్. వాషింగ్టన్లో ఎంటర్ అవుతున్నాం, డౌన్ టౌన్కి. మనం డౌన్ టౌన్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఆ కార్ చూసారా ఎన్ని సైకిల్ పెట్టాడు? ఎందుకు వచ్చాడో ఇటు తెలియదండి. మళ్ళీ సిగ్నల్ వేసుకున్నాడు, చివరికి వెళ్తున్నాడు. చూసారా కార్లు ఎలా ఉన్నాయో, ఎంత దూరం ఉన్నాయి చూసారండి. చూడండి చాలా దూరం ఉన్నాయి కార్లు, చాలా అంటే చాలా. అలా బిల్డింగ్స్ చూసారా? దిస్ ఆల్ ఆర్ వెరీ ఓల్డ్ బిల్డింగ్, వెరీ స్ట్రాంగ్ బిల్డింగ్స్. చూడండి నా ముందు హయత్ ప్లేస్ ఇక్కడ ఉంది కదా బిల్డింగ్. అన్నీ దగ్గరగా ఉన్నాయండి ఇక్కడ వాషింగ్టన్లో. బిజీ వర్కింగ్ ప్లేస్ వాషింగ్టన్ ఏరియా. సో చాలామంది ఇక్కడ జాబ్స్ చేస్తారు, కానీ డ్రైవ్ చేసుకుంటూ రారు. చాలామంది జాబ్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు పార్క్ చేస్తారండి, ట్రైన్ దగ్గర పార్క్ చేసుకొని వస్తారు. Jay, you want me to go straight? Yeah. In a quarter mile, keep right onto 17th Street Southwest. వచ్చామండి, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి మాన్యుమెంట్ కనపడుతుందా? చూడండి మాన్యుమెంట్, అది మాన్యుమెంట్. కానీ ఈ డ్రైవింగ్ ఇక్కడ చాలా కష్టం అండి. డైరెక్షన్ తెలియకపోతే మన గుండ్రంగా తిప్పుద్ది. అటు అటు తిరుగుతూనే ఉంటాం అన్నమాట. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నగా స్పీడ్ డ్రైవ్ చేస్తే కుదరదు ఇక్కడ. చూడండి ఇలా వచ్చాము. In a quarter mile, turn left onto Constitution Avenue Northwest. ఓకే,
తీసుకోమంటుంది. ఇదండి మెయిన్ ఏరియా అన్నమాట ఇది వాషింగ్టన్కి. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ వాకింగ్ పాత్ అన్నమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు ముందుకు వెళ్ళకూడదు, అసలుకి స్టాప్ అయిపోవాలి. సిగ్నల్ ఉంది, రెడ్, మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు మనం వెళ్ళొచ్చండి, గ్రీన్ లైట్ వచ్చింది, అందుకు వెళ్తున్నాం. అదిగోండి మాన్యుమెంట్. చూసారా జనాలు చక్కగా నడుస్తున్నారు. క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి. చాలా సిగ్నల్స్ ఉంటాయండి ఇక్కడ, చూసారా? చాలా, చూడండి ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో. At the light, turn left onto Constitution Avenue Northwest. ఇదిగోండి ఎలా ఉన్నాం, గ్రీన్ లైట్ ఉంది. Do you have to go straight, Jay? Left, wait. Here? Yeah. అదిగోండి మనుషులు దాటుతున్నారు. You see their ice cream van is going over there. వెరీ టేస్టీ అండి ఐస్ క్రీమ్ తింటే. చూడండి ఇది 4-way రోడ్ అన్నమాట. ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో చూసారా? నేను ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు యూహాల్ వెళ్తుంది చూసారా, అట్లా నుంచి అట్లా వెళ్ళాలి ఇప్పుడు నేను. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది వాషింగ్టన్లో. కొంచెం టైం తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు వచ్చిందండి. చూడండి మనుషులందరూ ఇక్కడ వాకింగ్కి వస్తారు చక్కగా. ఈవినింగ్ పూట చక్కగా వాకింగ్కి వస్తారు. వాకింగ్కి అన్నిటికీ చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ, కానీ ట్రాఫిక్కే బాగుంటుంది ఎక్కువ. సో ఇట్స్ వెరీ హార్డ్ టు డ్రైవ్. ఐ మీన్ టు సే గాట్ ద సిగ్నల్ every 1 second we have a signal here. See, I don't know which way this guy is coming. చూసారు కదా వాషింగ్టన్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో. చాలా అండి చాలా. మనకు పేషెన్స్ ఉండాలన్నమాట. కార్లో కూర్చొని వెయిట్ చేసి డ్రైవ్ చేసేదానికి పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఆ ట్రాఫిక్కి పిచ్చెక్కుద్దన్నమాట. చాలా ట్రాఫిక్ ఉంటుంది. అంటే అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కొంతమంది జాబ్స్ చేసి ఇంటికి వెళ్తారు. సో ట్రాఫిక్ బాగుంటుంది. అది క్యాపిటల్ కాబట్టి చాలామంది జనం ఉంటారు. సో ఈ ట్రాఫిక్ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరేనా? బాయ్.